సిద్దిపేట పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఎన్సాన్పల్లి, తడకపల్లి, బూరుగుపల్లి గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలంటూ ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతు జీవన మనుగడకు భూమి భరోసానిస్తుందని, అలాంటి భూమి ఉన్న చిన్న సన్నకారు రైతుల అభిప్రాయం లేకుండా రింగ్ రోడ్డు పేరిట ప్రభుత్వం భూమిని లాక్కోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నుంచి సిద్దిపేటకు 2 సైడ్లో ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి. 100 ఫీట్ల రింగ్ రోడ్లు ఇటీవలనే ఏర్పాటు చేశారు. అటువంటి రింగ్ రోడ్లకు అనుసంధానం చేయకుండా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసము ఈ చిన్న సన్నకారు రైతులకు దాదాపు 200 మంది రైతుల పొలాలు అర ఎకరం నుంచి మొదలుపెట్టి 2 ఎకరాల వరకు ఉన్న రైతుల పొలాలను రోడ్డు తీసుకుపోవడం ఎంతవరకు సమంజసం? కాబట్టి మీకు పత్రికా విలేకరులకు కానీ ప్రతి అధికారులకు కానీ మేము విన్నవించుకునేది విషయం ఏమిటంటే ఔటర్ రింగ్ రోడ్కు అనుసంధానం చేసి ఎటువంటి గడబడులకు కానీ లొల్లులకు కానీ రైతులపై దౌర్జన్యాలకు కానీ తావివ్వకుండా చేయగలరని మా యొక్క మనస్ఫూర్తిలో కోరుతున్నాం. ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం విషయం ఏమనగా సిద్దిపేట చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ 2 సైడ్ దుద్దడి టోల్గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ బందారము, పాలమాకుల, గోనెపల్లి, చిన్నకోడూరు, సంద్లాపూర్ నుంచి మల్యాల వద్ద సిరిసిల్ల హైవే కలుస్తుంది. ఈ రోడ్డు వదిలిపెట్టారు. ప్లస్ రైట్ సైడ్ నుంచి మర్పడిగా, తొగుట, ఖమ్మంపల్లి, వెంకటాపూరు, ఘనాపూరు, బూరుపల్లె, మల్యాల, పుల్లూరు దగ్గర మల్యాల వద్ద నేషనల్ హైవే కలుస్తుంది. ఈ 2 రోడ్లు కూడా వదిలేసి రాజకీయ నాయకులు కొందరు వాళ్ళ స్వార్థ సప్రయోజనాల కోసము రైతులను చిన్న రైతులను మోసం చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా ల్యాండ్లోకి వచ్చి సాయిల్ టెస్ట్ తీసుకోమని చెప్పి మమ్మల్ని బెదిరించుడు, తీసుకుపోవడం, ఇది ఎంతవరకు సమంజసమని ఈరోజు మా కడప మండలం చెప్పుకోవడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. ఇది ఇంతటితో కూడా మేము ఆపము. ఎలాంటి ఉన్నాయి కూడా ఈ ల్యాండ్లో ఈ రోడ్లో పోయే రైతులు కూడా అందరూ అద్దెకరం నుంచి 2 ఎకరాల రైతు చిన్న రైతులే. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామంలో ఇథనాల్ పరీక్ష ఏర్పాటు వద్దంటూ నినాదాలు చేసి ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించకుండా గ్రామ పంచాయతీ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఎన్ఓసి పొందారని వెంటనే దాన్ని రద్దు చేయాలన్నారు. పరిశ్రమ విషయంలో గతంలో గ్రామ పంచాయతీకి కానీ ప్రజలకు కానీ పరిశ్రమ యాజమాన్యం ఎలాంటి అవగాహన కల్పించకుండా ఎన్ఓసి అడిగిందని గుర్తు చేశారు. అధికారులు స్పందించి పరిశ్రమ ఎన్ఓసి రద్దు చేసి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఇథనాల్